ఇప్పుడు ఇంకా ఈ రోజు కూడా పార్లమెంట్ లో చర్చ జరుగుతోంది కుల వ్యవస్థ మీద, మతాల మీద నడుస్తుంది. అవునండి. అవునా? వాస్తవానికి చూడండి, ఈ కులము అనేది వృత్తిని బట్టే వచ్చింది. అవును. అంతే కదా! ఈ వృత్తి చేసి ఈ పనులు చేసేవాళ్ళు, ఈ పనులు చేసి ఈ పనులు చేసేవాళ్ళు. నేనంటాను, ఈ పనిని బట్టి తనకు పేరు పెట్టాం. కరెక్టే. కానీ ఈ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ అనేది చాలా ఘోరమైన విషయం. ఈ భగవద్గీతకి వ్యతిరేకము, బైబిల్‌కి వ్యతిరేకము, తర్వాత వేదాలకు వ్యతిరేకం. తక్కువ, ఎక్కువ అన్నది. ఎక్కడ కూడా ఈ కులం తక్కువ, ఎక్కువ ఎక్కడ ఎక్కువ అని ఈ గ్రంథాలు చెప్పట్లేదు. భారతదేశంలో ఎక్కడా కూడా, అందుకే అది కూడా చెప్పే చాలా ప్రయత్నం చేస్తున్నాం. కుల వ్యవస్థ ఎప్పుడు మనకి లేదు. మనం ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడ్డాం. అలాంటి వ్యవస్థే మనకి, అలాంటి సపోర్ట్ సిస్టమ్‌నే మనం చూసాము. మరీ ముఖ్యంగా మీరు ఆలయం తీసుకుంటే 73 వృత్తుల వాళ్ళు అందులో కలిసి అవును. అనుసంధానంగా ఉండేవారు. ఎగ్జాక్ట్‌లీ. అంతెందుకండి, ఈ రోజుకి కూడా ఆలయ కేంద్రంగా ఎక్కడైతే ఉందో అనేక మంది అన్యమతస్థులు కూడా వారు అక్కడ అద్భుతమైన ఉపాధి వారికి కలుగుతోంది. అవును. మరి ఎక్కడ కూడా ఈ సమాజం ఎక్కడ ఎవరిని చిన్నచూపు చూడలేదు, లేదు. ఎవరిని వ్యతిరేకించలేదు, ఎవరిని నిరాకరించలేదు, ఎవరిని వెలేయలేదు. అంటే అందులో ఉన్న ఆ బ్యూటీ, ఆ ఫ్యాబ్రిక్, అంతటి అద్భుతమైన సోషల్ ఫ్యాబ్రిక్ మన వ్యవస్థలో ఉంది. అది మనం తెలుసుకోవడంలో లోపం జరుగుతోంది అని మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది.